హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఆ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. దీనికైతే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. దీన్నైతే శుభ్రంగా వేడి నీళ్ళతో వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, వాటర్ ఏమి లేకుండా. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం పసుపు, అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, అలాగే 2 స్పూన్స్ వరిపిండి, అలాగే 2 స్పూన్స్ మైదాపిండి, కొంచెం కారము, సాల్టు అన్నీ యాడ్ చేసుకొని, అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. దీన్ని కలిపేసుకున్న తర్వాత వెంటనే మనము వేయకుండా ఒక 10 నిమిషాలు ఉంచితే దానికి మసాలాలన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి గోబీ తిన్నప్పుడు మనకి. ఇప్పుడైతే ఇవి ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం క్రంచీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. రైస్‌తో పాటు తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాసు ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. నార్మల్ రైస్‌తో చేసినా కానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే దీంట్లోని మనం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను. అలాగే క్యారెట్, అలాగే దీంట్లోని క్యాబేజీ సన్నగా తరిగింది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అవైలబుల్‌గా లేదు కాబట్టి వేయలేదు. ఇప్పుడైతే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నిమిషాలు దీంతో పాటు ఫ్రై అయితే దానికి కొంచెం కారం, అలాగే మసాలా అనేది పడుతుందన్నమాట బాగాని ఆ ముక్కలకి. ఇక్కడైతే ఒక గ్లాస్ బియ్యంని నేను ఇక్కడ అన్నం ఉడికించేసుకుని పక్కన చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్‌ని అంతా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా దీన్ని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మసాలాలన్నీ ఆ రైస్‌కి అనేది బాగా పడుతుంది. ఒక 2 మినిట్స్ ఇలాగా దీంట్లో ఇది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి బయట రెస్టారెంట్ స్టైల్‌లో అయినా తిన్న ఫ్లేవర్ అనేది మనకి వస్తుందండి. ఇప్పుడైతే దీంట్లోనే తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోని ఒక స్పూను సోయా సాస్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక అర స్పూను వెనిగర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. అంతే అండి, మనకి చాలా టేస్టీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ మనకి బయట తిన్న ఫ్లేవరే వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి దీంట్లోని నిమ్మకాయ పిండుకుని అలాగే ఒక ఆనియన్ కూడా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.